ప్రైజ్ ద లార్డ్ అండి. వెల్కమ్ టు యెహోవా షాబో. చాలా మంది నాన్ క్రిస్టియన్స్ ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. వాటిల్లో ఒక క్వశ్చన్ ఏంటంటే, రీసెంట్ గా నన్ను ఒక హిందూ బ్రదర్ అడిగారు. ఆ క్వశ్చన్ ఏంటంటే, జీసస్ క్రైస్ట్ పుట్టి 2000 సంవత్సరాలు అయింది, మీరేమో స్వార్థ చేసేటప్పుడు యేసుక్రీస్తు నమ్ముకుంటేనే పరలోక రాజ్యం, మా భాషలో స్వర్గం అంటారు. అంటే 2000 సంవత్సరాలకు ముందు స్వర్గం అనేది లేదా? యేసు ప్రభువే స్వర్గాన్ని క్రియేట్ చేశారా? సో నేను అలాంటి వాళ్ళందరికీ ఇచ్చేటువంటి ఆన్సర్ ఏంటంటే, జీసస్ క్రైస్ట్ 2000 సంవత్సరాల ముందు మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన మనిషిగా లోకానికి రాకముందు దేవుడే, వచ్చినప్పుడు మనిషిగా ఉన్నప్పుడు దేవుడే, చనిపోయి పునరుద్ధానుడై మరలా పరలోక రాజ్యానికి ఆరోహణమైన తర్వాత కూడా దేవుడే. అందుకే బైబిల్లో ఓల్డ్ టెస్టిమెంట్ చదివితే పలు సందర్భాల్లో యెహోవా దేవుడుగా, యెహోవా దూతగా ఈ భూలోకంలో ప్రత్యక్షమవుతూ వచ్చింది కూడా యేసు ప్రభు వారే. సో మీకు నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, బైబిల్ చదవండి. ఏదో అడగాలి కదా అని ఏం తెలుసుకోకుండా క్వశ్చన్ మాత్రం చేయకండి. జీసస్ క్రైస్ట్ 2000 సంవత్సరాల క్రితం మనిషిగా ఈ లోకానికి వచ్చారు. అందుకే ఎప్పటికీ ఆయన ఒక్కడే దేవుడు.